ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలను చూపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 ఆగస్టులో ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్గా, 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా, 1979 నుంచి 1990 వరకు రాజస్థాన్ హైకోర్టులో లాయర్గా పనిచేశారు ధన్కడ్. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అనారోగ్య కారణాలని లేఖలో చూపుతూ రాష్ట్రపతికి పంపిన లేఖలో జగదీప్ ధన్కడ్ తన రాజీనామాను పంపినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? ఉపరాష్ట్ర పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. నిజానికి ఈ రోజు ఆయన ఉదయం రాజ్యసభ సభా కార్యక్రమాలు నిర్వహించారు. సో అకస్మాత్తుగా కొద్దిసేపటి కిందట 9 గంటల సమయంలో ఆయన రాష్ట్రపతికి తన రాజీనామా లేఖ పంపించినట్టుగా వెల్లడించారు. అందులో ప్రధానంగా వైద్యులు ఇచ్చినటువంటి సలహా మేరకు ఆరోగ్య కారణాలకు సంబంధించి కొన్ని మెడికల్ రీజన్స్ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో వెల్లడించారు. తనకు ఉపరాష్ట్ర పదవికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, అలాగే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ తన రాజీనామా లేఖను పంపారు. సో దీన్ని రాష్ట్రపతి పరిశీలించిన తర్వాత ఆమోదించాలా వద్దా అని రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. సో రాష్ట్రపతి నిర్ణయం తర్వాత కొత్త ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. నిజానికి జగదీప్ ధన్కడ్ కు పదవి కాలం ఇంకా 2 ఏళ్ల వరకు ఉంది. సో 2 ఏళ్ల పదవి కాలం మిగిలి ఉండగానే ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేశారు. నిజానికి గత 4-5 నెలల నుంచి జగదీప్ ధన్కడ్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఆయనకు ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఎయిమ్స్ లో దాదాపు 1 రోజుల పాటు ఎయిమ్స్ లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఇటీవల జరిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో కూడా అకస్మాత్తుగా ఆయనకు అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆయన వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఒకవైపు వైద్యులు ఇచ్చినటువంటి సలహా, అలాగే కొన్ని అనారోగ్య కారణాలటువంటి నేపథ్యంలో ఆయన ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. అయితే ఇంకా దీని వెనకాల కేవలం అనారోగ్య కారణాలనే ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే దానిపైన భిన్న రకాలైన రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. గతంలో ఆయన పట్ల ఆయన సభా కార్యక్రమాల్లో వ్యవహరిస్తున్న తీరుపైన కాంగ్రెస్ పార్టీ ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆయనను ఇంపీచ్ చేసేటువంటి ప్రయత్నం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాలు అవి కూడా సఫలం కాలేదు. సో మొత్తానికి అకస్మాత్తుగా జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేయడం పూర్తిగా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలోనే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓకే వెంకటేష్.